మరో బ్రేకింగ్ అంటుంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రి మండలిలో చర్చించబోతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చిస్తారని సమాచారం. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు. అలాగే మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన ఫోకస్ పెడతారని సమాచారం. కేంద్ర బడ్జెట్లో మెట్రో విస్తరణకు నిధులు కేటాయించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మెట్రోను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకున్నాక ఆ వివరాలు కేంద్రానికి పంపితే నిధులు విడుదలపై నిర్ణయం వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో కేబినెట్ భేటీలో మెట్రో టేక్ ఓవర్ పై కీలక నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపులపై మంత్రివర్గంలో చర్చకు రానుంది. ఇటీవల గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని ఊపు మీదున్న అధికార పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. కేబినెట్ మీటింగ్ లో పరిషత్ ఎన్నికలకు బాట వేస్తారని టాక్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వై స్వామి ఫోన్లలో అందిస్తారు. ఈ స్వామి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. సమావేశాల్లో వివిధ అంశాలపైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా అసెంబ్లీ ఈసారి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి ఎజెండాను ఖరారు చేసి సంబంధించిన విషయంలో, ఈ బడ్జెట్ ప్రిపరేషన్ సంబంధించిన విషయంలో కూడా మంత్రి మండలిలో చర్చించనుంటారు. దాంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఇప్పట్లో వెళ్ళాలా, లేకపోతే బడ్జెట్ సమావేశాల తర్వాత వెళ్ళాలా, దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఏమున్నాయి, ఒకవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు సంబంధించిన విషయంలో ఒకవైపు చర్చ జరుగుతుంది. వాటిని రద్దు చేయాలని చెప్పి చర్చ అయితే కొనసాగుతుంది. వీటి మీద ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తున్నది కూడా చర్చిస్తున్నారు. దాంతో పాటు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి ఏదైతే యాసంగికి వేయాల్సినటువంటి రైతు భరోసా నిధులకు సంబంధించిన విషయంలో కూడా కేబినెట్ లో చర్చించి ఎప్పుడు వేయాలనేది కూడా ఒక డెసిషన్ తీసుకుంటారు. మరోవైపు దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మించినటువంటి హైదరాబాద్ మెట్రోని ఎలాంటి సంస్థ నిర్వహిస్తుంది, ఎలాంటి సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ మెట్రో నష్టాల బాటలో ఉన్నందున దాన్ని ఎక్స్టెన్షన్ కోసం ఇబ్బంది అవుతుంది. దాన్ని వైపు రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకొని దీన్ని పూర్తి స్థాయిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని చెప్పేసి భావిస్తారు. మెట్రోకు సంబంధించిన టేక్ ఓవర్ విషయం పైన కేబినెట్ లో పూర్తి స్థాయి చర్చించిన తర్వాత అది ఎప్పటివరకు కంప్లీట్ అయిన దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్రం టేక్ ఓవర్ సంబంధించి గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి ఫేజ్ మెట్రోలకు సంబంధించి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిర్ణయం తీసుకొని దాన్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత నిధులు ఇస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవలనే స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన విషయాలు కూడా అసెంబ్లీ ఈ మంత్రి మండలి సమావేశం చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, మరోవైపు జరిగినటువంటి గత పంచాయతీ ఎలక్షన్స్ లో మంచి ఫలితాలు సాధించినందున జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.